ప్రభునందు పిల్లారా, ఈ ఊరి పేరు ఉత్తనూరు ఏజెన్సీ ప్రాంతము. పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీళ్లు త్రాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. 2021లో దాన్ని ఓపెన్ చేస్తారు కానీ నీళ్లు సరిగ్గా రావడం లేదు. దయచేసి ప్రార్థన చేయండి. ఇలాంటి వారికి దేవుని పిల్లలుగా దేవుని దాసులు మరి వరప్రసాద్ గారు, కూరగాయల ప్రసాద్ గారు ఆయనే ఉత్తప్రసాద్ని, కాబట్టి సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఓకే, అట్లా ఉండండి. ఇట్లా అన్న నేను వస్తా. నువ్వు పోనా నేను తీస్తా. నేను అన్న ఆన్ చేసావు నువ్వు ఆల్రెడీ మాట్లాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో మరి ఇలాగున వీళ్ళ జీవనం కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ వసతులు సరిలేవు. అయితే దైవజనులు మరి కూరగాయల ప్రసాదరావు గారితో కలిసి మరి ఇలాగున ఇక్కడ రావడం జరిగింది. వేగుజునికి రేపటి దినమున స్త్రీలకు చీరలు అలాగే పురుషులకి బెడ్షీట్ పంచడానికి ముందు వేగుజునికి వచ్చాము. అయితే తల్లిగారు, అమ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు, నీ నా పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమని ఉన్నాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరకం. ఆయన మన పాపాల గురించి చనిపోయి శిలువబడి రక్తం కాచి మరణించి తిరిగి లేచాడు దేవుడు, గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఆయన విశ్వసించండి, రక్షించబడతారు. పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా చదువులలో మంచి ఆరోగ్యము కృపా దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడి నన్ను అందరూ చెప్పబడండి. రేపు మీకు బిస్కెట్లు అన్నీ అందరికి బిస్కెట్లు ఏంటి రేపు వస్తాము. రేపు థ్యాంక్ యూ. నమస్కారం. దేవుని నమ్ముకో, విశ్వసించు. ఏమా చనిపోక ముందే సొంత చేసుకుని కూరగాయల ప్రసాద్ గారు అలాగనే ఏం ప్రసాదరావు గారు